గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. క్షిపుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణనష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. భారతీయులు సహా వేల మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం. గల్ఫ్ దేశాల్లోని ప్రమాదాల్లో భయాందోళనలు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్. పనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతాం. తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోం. ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. నవంబర్ 9లోగాని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటుప్పల్ సంగారెడ్డి వరకు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం. 9 రోజుల్లోపే రైతు భరోసా. ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్ల విడుదల. మిగిలిన వారికి నేడు జమ. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ. రాష్ట్రవ్యాప్తంగా రైతు పండుగ. స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం. వాదనలు పూర్తి, తీర్పు వాయిదా. ఇప్పుడు సాక్షి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంటరీ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు. కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యుఎస్ బేస్లపైన ఆపరేషన్ బేషరత్ ఫతహ్ పేరిట మిసైళ్లతో మెరుపు దాడి. ఏవీ డ్రైవర్ లేకుండానే. అమెరికాలోని ఆస్టిన్ నగరం వీధుల్లో ఒక ఎర్ర కారు, దాని మీద రోబో టాక్సీ అని రాసి ఉంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో టాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించింది. ప్రతిపక్షాల నగదు రవాణా పైన దృష్టి. ఎస్ఐబి కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు మరిన్ని కీలక విషయాలు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు అండ్ టీం ప్రతిపక్షాలకు నగదు రవాణా పైన దృష్టి పెట్టింది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. రైతు భరోసా సంబరాలు. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో కార్యక్రమాలు. సాగు అంతంతే. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగ్గిన వివిధ పంటల సాగు. తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపు. నేరుడు ఈ పాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి, ఇప్పుడు 16 లక్షల లోపే. మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కూడా అదే దారిలో. వరి కేవలం 33,000 ఎకరాల్లోనే సాగు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం. ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం. అధికార వ్యవస్థ ఏ క్షణమైనా కూలిపోవచ్చు. ఇరాన్ చివరి రాజు షా తనయుడు రేజా పాహ్లవి. ఒంటరైన ఇరాన్. కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని హెజ్బుల్లా, హమాస్, ఇరాక్ మిలిషియా, వాటన్నిటినీ పెంచి పోషించింది ఇరానే. 408 కిలోల యురేనియం ఎక్కడ? అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేల్చేస్తాం. హైకోర్టును గడువు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. కోటా ఖరారైన 60 రోజుల్లో ఎన్నికల సంఘం. సర్పంచ్ల పదవీకాలం ముగిసేలోపే జరపాలి కదా, ఇంకెంతకాలం? హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మేరకే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ వివరణ. మాజీ సర్పంచ్ల పిటిషన్లపై తీర్పు రిజర్వు. పనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర. అవసరమైన కొన్ని నంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారుల, అధికారులు. ఇతర నంబర్లతో ఫైల్. కొన్ని నంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ. కమిటీ చైర్మన్ సభ్యుల వాంగ్మూలంతో వెలుగులోకి వివరాలు. కామారెడ్డిలో బీఆర్ఎస్ వార్ రూమ్, అక్కడి నుంచే ట్యాపింగ్. నేడు మళ్లీ సిట్ ఎదుట ఎంపీల ఈటల. గచ్చిబౌలిలో గజము 2.22 లక్షలు. కేపీహెచ్తో పోలిస్తే ధర తక్కువే. హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట. బోర్డుకు 65 కోట్ల ఆదాయం. లాకర్లలో ఆస్తులు 5 కోట్ల పైనే. నీటిపారుదల ఈఈ నూనె. శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో ఆస్తుల పత్రాలు, ఆభరణాలు. నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ. జగన్ పర్యటనలో మరొకరు బలి. రెండేళ్ల ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్. రెంటుపాళ్ల ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్. వైద్యం అందక వ్యక్తి మృతి తాజాగా వెల్లడి. ఆరోగ్యశ్రీ మాటున ఆసుపత్రుల మోసం. రోగులను దగా చేస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపీఆర్ఎల్ కాకపోయినా తప్పుడు సమాచారం తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు. సర్జరీ అయ్యాక ఆ పథకంలో వర్తించదంటూ రోగుల నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోగ్యశాఖ ఫిర్యాదులు. అయినా పట్టించుకొని డిఎంహెచ్ఓలు. 2 నెలల్లో డజన్ పెళ్లిళ్లు. డబ్బున పురుషులే టార్గెట్. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించిన వాళ్ళ. కోనసీమలో నిత్య పెళ్లి కూతుర్ని మోసాలు. అండగా మరో 3 అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు. ఇప్పుడు వెలుగు. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి.
ఖతార్లోని అతిపెద్ద స్థావరం ఆల్ ఉదీన్పై మిసైల్ వర్షం. చుక్కనీరు కూడా వదులుకోం, బనకచెర్ల చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. శ్రీధర్ లాకర్లలో 25 కోట్ల జ్యువెలరీ, క్యాష్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది. సోమవారం బ్యాంక్ లాకర్ తెరిపించారు. అందులో 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక ఆస్తుల పత్రాలు గుర్తించినట్టు తెలిసింది. 85% మందికి 3 నెలల రేషన్. రాష్ట్రంలోని సన్నబియ్యం పంపిణీ 8% పూర్తయింది. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో ఇప్పటి వరకు 76 లక్షల కార్డు హోల్డర్లకు రేషన్ అందించారు. 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేశారు. పేర్లు మార్చి ఏమార్చిండు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గుర్తించిన సిట్. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి. బట్టి విక్రమార్క. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిన హైకోర్టు. గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు. మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయిన హైదరాబాద్లోని ప్లాట్స్. గచ్చిబౌలి, చింతల్, నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ప్లాట్స్ వేలం. 11 ప్లాట్లు వేలంతో 65 కోట్ల ఆదాయం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు? రాష్ట్ర ప్రభుత్వం నిలదీసిన హైకోర్టు. మళ్ళీ వాయిదా కోరడం ఏంటి? 2 నెలల టైం అడిగి ఏం చేశారు? సర్కార్ తీర్పుపై హైకోర్టు అసంతృప్తి. మరో నెల గడువు కోరిన ప్రభుత్వం. తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి. రేవంత్ ట్రాప్లో కేబినెట్. గోదావరి జలాల ధారాదత్తానికే సమాయత్తం. చంద్రబాబుతో చర్చలకు మంత్రివర్గ. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణ. 5 గంటల సుదీర్ఘ భేటీలో బనకచెర్లపై పిల్లిమొగ్గలు. ఏపీ బాబు ఏది మిగులు? జేసీబీతో తొక్కేస్తామన్నారు. పేదల భూమిపైకి గద్దల్లా సర్కారు. జేసీబీతో తొక్కేస్తామన్నారు. 60,000 వసూలు చేసి బీళ్లు నాటుకోడితో దావా చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూట్కాలతో తన్ని నైటీలను చింపిండ్రు. భద్రాద్రి జిల్లా కోనగుంపు ఆదివాసీ మహిళల ఏకర్. ప్రైవేట్ భూమిలో ఇందిరమ్మ ఇండ్లు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో భూమి పూజ. అడ్డొస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. మంచిర్యాల ప్రజావాణి. గిరిజన మహిళల ఫిర్యాదు. బాధితులకి న్యాయం చేస్తామని కలెక్టర్ దీపక్. పోలీస్ పారాలో భూసేకరణ. కొడంగల్ ఎత్తిపోతల కోసం అధికారుల సర్వే. నిరసన నేపథ్యంలో బలగాల మోహరింపు. వాన లేదప్ప. జూన్ ఆఖరికొచ్చిన కానరాని వర్షాలు. ఇప్పటికే 42% లోటు నమోదు. నిరుడే ఇదే రోజుకి 114 మిల్లీమీటర్లు. ఇప్పటికీ కురిసింది 56.3 మిల్లీమీటర్లే. 30 జిల్లాల్లో సగటు కన్నా తక్కువ. పెళ్లైన నెలకే భర్త హత్య. ప్రియుడు తల్లితో కలిసి కడతీర్చిన యువతి. గద్వాలలో మేఘాలయ తరహా కిరాయి హత్య. నెల రోజుల్లో లవర్కు 2,000 సార్లు ఫోన్ కాల్. చంపి కర్నూలు జిల్లాలో పారేసిన సుపారీ గ్యాంగ్.